సైలెంట్ ప్లీజ్. సౌజన్య. సౌజన్య. సౌజన్య చెప్పండి. ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ కంప్లీట్ అయింది. యూనివర్సిటీలో రాజకీయ ప్రమేయాలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, దానికి ఏదైనా చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తారా? యూనివర్సిటీలో రాజకీయ ప్రమేయం అన్నది లేకపోతేనే యూనివర్సిటీలు పడుతాయి. అయినప్పటికీ మన కర్మ ఏంటంటే ఇవాళ మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చూసాం. ఒక పిల్లాడిని వేధించేందుకు ఒక కేంద్ర మంత్రి కేంద్రానికి మరో కేంద్ర మంత్రి లెటర్ రాయడం, ఆ కేంద్ర మంత్రి రాసిన లెటర్ ఆధారంగా ఆ హెచ్ఆర్డి మినిస్ట్రీ 5 సార్లు బీసీకి లెటర్లు రాసి ఒత్తిడి తీసుకొని వచ్చి రాజకీయ ప్రమేయం అంత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆ పిల్లాడు ఆ పిల్లాడు మీద యాక్షన్ తీసుకోవడం, ఆ పిల్లాడు చనిపోవడం, మన కన్న ముందరిని ఆ పిల్లాడు సూసైడ్ చేసుకునేంత దూరం పోవడం మన కన్న ముందరిని మనం చూసాం. ఈ రాజకీయ ప్రమేయం ఇంతటితో ఆగిపోవడం లేదు. మన ఈ మధ్య కాలంలో మనం గమనించాం. మొన్న చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారి పుట్టినరోజు జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ మనం అంతా కూడా గమనిస్తే ఏకంగా వీసీలో పోయి కేక్ కట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి కొడుకు పుట్టినరోజుకు ఫోటో ఏదో చంద్రబాబు నాయుడు గారి కొడుకు పుట్టినరోజు అయితే వీసీలు వెళ్ళి కేకులు కట్ చేస్తా ఉన్నాడు. ఇంత దారుణంగా రాజకీయాలతో ఈ యూనివర్సిటీస్ ముడిపడి ఉంటే ఈ వ్యవస్థ ఎప్పుడూ బాగుపడదు. ఇది ఇంతటితో కూడా ఆగడం లేదు. మనం ప్రత్యేక హోదా కోసం, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం, పిల్లలు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం యూనివర్సిటీస్ క్యాంపస్ అడిగితే ఆ యూనివర్సిటీస్ క్యాంపస్లు ఇవ్వడం కారణం ప్రత్యేక హోదా అన్నది బయటికి పోతే పెద్దదవుతే పిల్లల్లో అవేర్నెస్ పెరిగితే అది ప్రభుత్వానికి ఇబ్బంది అని చెప్పి. కానీ ఈ మాదిరిగా రాజకీయ పార్టీకి ఒక రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీని పెంచేందుకు ఈ మాదిరిగా వీసీలే సాక్షాత్తుగా అన్ని మర్చిపోయి వెళ్ళి కేకులు కట్ చేస్తూ ఉంటే నిజంగా వ్యవస్థ అన్నది ఎప్పుడు బాగుపడదు. ఈ వ్యవస్థ నిజంగా బాగుపడే రోజు ఖచ్చితంగా వస్తుందమ్మా. మన ఒత్తిడి తీసుకొని రావడం వల్ల ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఒత్తిడి గట్టిగా తీసుకొస్తాం. తీసుకుంటాం. హలో, నా పేరు శ్రీనివాస్ జగన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్పెషల్ స్టేటస్ అనేది రావాలంటే రాష్ట్రానికి తప్పకుండా 5 ప్రొవిజన్స్ అనేది మనకి రావాలి డెఫినెట్గా. అది ఏంటంటే, ఒకటి బార్డర్ ఏరియాలో ఉండాలి, లేకపోతే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అయినా ఉండాలి, లేకపోతే ఎస్సీ ఎస్టీస్ ఎక్కువ ఉండాలి. కానీ ఈ స్పెషల్ స్టేటస్ రావాలంటే కనుక డెఫినెట్గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే చేయాలి. అది క్యాబినెట్ ఆమోదంతో. క్యాబినెట్ తీసుకునే డెసిషన్ని అది ఏదో దాని నీతి ఆయోగ్ పంపించాలి, ఆ నీతి ఆయోగ్ శాంక్షన్ చేయాలని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా క్యాబినెట్ ద్వారా పాస్ అవ్వాల్సిన దాన్ని ఇంత ఇష్యూ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారు? ఓన్లీ ఎమ్మెల్సీస్ మాత్రం 8-9 పెంచుకోవడానికి అమెండ్మెంట్ తెచ్చిన ఆ రోజు పార్లమెంట్లో దీన్ని మళ్ళీ చట్టంలో పెట్టడానికి ఎందుకు అభ్యంతరం జరిగింది అనేది నాకు అర్థం లేదు చంద్రన్న. దాన్ని కూడా ఆ రోజు అమెండ్మెంట్ కానీ చేసుంటే కనుక ఎమ్మెల్సీలు 8-12 పెంచుకునేటప్పుడు ఆ రోజు కూడా ఓవరాల్గా మన్మోహన్ సింగ్ గారు యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినప్పుడు దాన్ని ఇంప్లాయిడ్గా మన చట్టంలో పెట్టుకోవడానికి ఆ రోజు వచ్చిన అభ్యంతరం ఏంటనేది నాకు అర్థం లేదు జగన్ అన్న. నేను బీకామ్ సిఎస్ఎస్ చదివాను భయ అన్న. బీకామ్ కార్పొరేట్ సెక్రటరీషిప్ అన్న. సిఎస్ఎస్ సార్. శ్రీనివాస్ సార్. ఆ రోజు మనం అందరం కూడా చూసే ఉంటాం ఎంత దారుణంగా ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టారు అంటే. ఇవాళ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పార్లమెంటులో ఒక ప్రధానమంత్రి మద్దతు ఇవ్వడం, ప్రధానమంత్రి చెప్పిన దానికి ప్రతిపక్షాలన్నీ కలిసి మద్దతిచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని విభజించిన పరిస్థితులు మనం చూసాం.
Yes, sir. ఆ పరిస్థితుల నుంచి ఇవాళ మళ్ళీ వస్తే పార్లమెంట్లో ఇచ్చిన మాటకే, ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇచ్చిన మాటకే దిక్కు దివానా లేకపోతే ఇక పార్లమెంట్ క్రెడిబిలిటీ ఏమిటి, ఇక మనం ఎక్కడికి పోవాలి అన్న ప్రశ్న నిజంగా ఇవాళ ప్రతి ఒక్క యువకుడు ఈ రాజకీయ వ్యవస్థను, ఈ డెమోక్రసీని అడగవలసిన అంశం. తప్పకుండా. ఈ అంశం ఇంతటితో కూడా ముగిసిపోదు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు రాజ్యసభలో వీళ్ళు మాత్రమే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు పార్టీ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, వీళ్ళే ఉన్నారు. అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేశారు. దీనికి మీరంతా కూడా బాధ్యత వహించాలి. ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా పొద్దు చెప్పారు. త్వరలో ఖచ్చితంగా చిన్న క్లారిఫికేషన్ అన్న, డెఫినెట్గా మనకి రాబోయే టైంలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయన్న, తప్పకుండా మేయర్ ఎలక్షన్లో తప్పకుండా మనం మేయర్ అభ్యర్థి అవ్వాలని చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి వ్యక్తి కూడా అవ్వాలి. ఏం చెబుతున్నారు? సార్, ఇప్పుడు మనం కండక్ట్ చేస్తున్న యువ కెరీర్ అనేది స్పెషల్ స్టేటస్ గురించి సార్. అది స్పెషల్ స్టేటస్ అనేది వస్తే మనకి ఎంతో మంది ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పేసి మనం పోరాటం చేస్తున్నాం సార్. ఈ స్పెషల్ స్టేటస్ అనేది మనకి రావాలి అండ్ మనకి ఇస్తారు అని చెప్పేసి ఆల్రెడీ మనకి సీఎం ప్రామిస్ చేసి ఉన్నారు సార్. మనకి ఇస్తామని చెప్పి మనం తీసుకోవడానికి బీఏ స్టూడెంట్స్ వీ విల్ చేయాలి. ఇవాళ మన కర్మ ఏంటంటే రాజకీయ నాయకులకి, వాళ్ళ పెనుగులకి సున్నా అయిన పరిస్థితి. ఎన్నికలకు ముందు ఏదైతే మాట ఇచ్చారో, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మాటలన్నీ కూడా పక్కన పెట్టే పరిస్థితి ఇవాళ మనం రాజకీయ వ్యవస్థలో చూస్తాము. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలు ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తిగా అబద్ధాలు చెప్తా ఉన్న పరిస్థితి మనం అంతా కూడా గమనిస్తాం. ఈ రాజకీయ నాయకులకు మళ్ళీ ఒకసారి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వీళ్ళందరికీ కూడా మళ్ళీ మనం గుర్తు తేవాలి, గుర్తుకు తీసుకొని రావాలి. వీళ్ళందరికీ ఎన్నికలకు ముందు వీళ్ళు ఏ మాటలు చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అన్నది. దాంట్లో భాగంగా ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ఒకటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా యాజిటేషన్స్ ఉధృతంగా కూడా పార్టిసిపేట్ చేయాలి. ఖచ్చితంగా ఈ డిమాండ్ మనం లైవ్ గా పెట్టాలి. ఈ డిమాండ్ మనం లైవ్ గా పెట్టకపోతే మాత్రం ఈ డిమాండ్ ఇద్దరితో ముగిసిపోతుంది. ప్రత్యేక హోదా అన్న అంశమే పూర్తిగా సమస్యపోతుంది. కాబట్టి దీనికోసం ఒక ప్రత్యేకంగా ఇవాళ ఏం చేయాలి అన్నది విప్లవమాట పట్టాలి. ఖచ్చితంగా అందరం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉద్యమాలు చేయాలి. అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఆ పోరాటం చేసే విధంగా రాబోయే రోజుల్లో ప్రణాళికలు పెడతాం. రాబోయే రోజుల్లో ప్రణాళికలు తీసుకొచ్చి ఇంత ఉన్నతిగా చేద్దామని అందరం కలిసికట్టుగా చేద్దాం. యాజ్ ఏ డెమోక్రసీలో మనం డెమోక్రటిక్ కంట్రీలో మనం ఉంటూ మన రైట్స్ మనం సాధించుకోవడం కోసం ఇలాంటి ఎడ్యుకేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి మాట తప్పే బీజేపీ ప్రభుత్వం పైన ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు మాట తప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం చేయాలి? వారందరికీ మన గుర్తొచ్చేట్టుగా ఒత్తిడి తీసుకుంటాం. అదే కృష్ణ సార్, నేను బీటెక్ అయ్యాను సార్. ఈ ఇయర్ బీటెక్ కంప్లీట్ అయింది సార్. అది నేను రీసెంట్గా హైదరాబాద్ అక్కడ అన్నారు, మీరు 10 ఏళ్ళు మీ చేతిలో ఉంది కదా అధికారం, ఈ 10 ఏళ్ల పాటు మీ చేతిలో అధికారం ఉంచుకుని ఇక్కడ మిమ్మల్ని ఎవరు పెట్టుబడి పెట్టాలా అని అక్కడ స్టూడెంట్స్ అంతా నన్ను నిలదీసేస్తారు. అక్కడ నేను ఒకటే మాట అడిగాను సార్, మీకు 10 ఏళ్ల అధికారం మీ చేతిలో ఉంచుకుని మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ పెట్టుబడి పెట్టమన్నానా అని ఆ రోజు ఆవిడ అన్నప్పుడు నాకు చాలా బాధేసింది సార్. తర్వాత ప్రత్యేక హోదా అనే ప్రతి విషయంలో పాయింట్ రాసుకున్నాను సార్ మిమ్మల్ని అడగాలని. అన్ని ప్రాంతాలను ఈక్వల్గా డెవలప్
అన్ని ప్రాంతాలకు ఈక్వల్గా డెవలప్ అయినప్పుడు మాత్రమే మన అన్ని గ్రామాలు రిమోట్ ఏరియాస్ పల్లెటూరు ఉన్న సరికి చాలా ప్రాంతాలు ఉన్నాయి సార్. అయితే నాకు అలాంటి ప్రాంతాలతో చాలా రిజిస్ట్రేషన్లు అయితే అవన్నీ మీరు వింటారు సార్. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వింటాం సార్. పుట్టలు అని చెప్పి మీరు విజయవాడలోనే పెట్టుబడులు మొత్తం విజయవాడలో పెట్టొద్దని నేను చెప్తున్నాను సార్. డీసెంట్రలైజ్డ్గా డెవలప్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఏకీభవిస్తారు ఖచ్చితంగా డెవలప్మెంట్ అదే పద్ధతిలో జరగాలి. అదే పద్ధతిలో డెవలప్మెంట్ జరగాలి. ఖచ్చితంగా తిరుగులు అన్న నా పేరు కే రమేష్ అన్న. కూర్చోవాలన్నా నువ్వు కూర్చోవాలా, కుర్చీల మీద ఉన్న వాళ్ళంతా కూర్చోవాలి సార్. అన్న నా పేరు కే రమేష్ అన్న. ఏం పేరు? కే రమేష్ అన్న. రమేష్ ఇప్పుడు పోలీసే ప్రపంచంగా బ్రతికే వాళ్ళ పరిస్థితి అన్న. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుందన్న నోటిఫికేషన్ తీసి. పోలీసే ఊపిరిగా బతికేవాడి పరిస్థితి అన్న. అసలు పోలీసు నోటిఫికేషన్ ఇప్పుడు 27 సంవత్సరాలు అన్న నోటిఫికేషన్. 27 సంవత్సరాలు లాస్ట్ స్టేజ్. 25వ సంవత్సరంలో ఉన్నాడు పరిస్థితి అన్న. ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే ఆడ ఎలిజిబుల్ కాదు, ఆడ పరిస్థితి అన్న. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు నేను 3 సంవత్సరాల నుంచి ఎక్కడొక్కడ చదువుకుంటాను. అయినా ఇప్పుడు ఎడ్ల పందాలకు వస్తే నోటిఫికేషన్ అంటారు. ఆ భయంతో వచ్చి స్టూడెంట్స్ పట్టణాల్లో చదువుకుంటారు అన్న. అది అయిపోయింది. నెక్స్ట్ పాస్కి వెళ్తామంటే నోటిఫికేషన్ అంటారు. ఆ భయంతో కూడా వచ్చి స్టూడెంట్స్ చదువుకుంటారు అన్న. కానీ ఆ నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియదు, కానీ నోటిఫికేషన్ కోసం పోలీస్ అన్నాడు ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చిందన్న. ఈరోజు మీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని, కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని నేను పుట్టి చూడలేదన్న. నేను పుట్టి చూడలేదు. దానికి మీరే అసెంబ్లీలో ఏదైనా ఒత్తిడి తెచ్చి నిరుద్యోగతకు కొంచెం ఉపాధి కల్పించండి అన్న. గట్టిగా ఒత్తిడి చేద్దాం రమేష్. ఏం పేరు? శ్రావణి. ఏం చదువుతున్నామా? చెబుతలే. మన రాష్ట్రంలో చాలా మంది మందు తాగి చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సార్. దాని గురించి మందు అంటే హార్డ్ లిక్కరేనా తల్లి? లిక్కరేనమ్మా. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎన్నికలకు ముందు షాపులను తగ్గిస్తాను, మద్యపానాన్ని తగ్గిస్తాను, షాపులను తగ్గిస్తాను అని రకరకాల స్పీచ్లు ఇచ్చాడు తల్లి. ఇచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామంలో ఇంతకు ముందు ఎక్కడైనా మద్యపానం షాపు కూడా లేకపోతే అక్కడికి దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు షాప్ పెట్టించి ఆ షాపులకు చంద్రబాబు నాయుడు గారు అన్అఫీషియల్గా ఆక్షన్ కూడా చేయిస్తూ ఉన్నారు. ఏకంగా గ్రామాలలో అన్అఫీషియల్గా ఆక్షన్ చేయించి పోలీసుల మద్దతుతో షాపులు నడిపి మద్యాన్ని ఎలా పెంచి పోషిస్తూ ఉన్నాడు అన్నది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. నీ పేరేం పేరు తల్లి? శ్రావణి. నీకు ఒక్క మాట చెప్తా ఉన్నామ్మా శ్రావణమ్మ, దేవుణ్ణి గట్టిగా ప్రార్థన చేయి. మన ప్రభుత్వం వస్తుంది. 2 ఏళ్ళకు వస్తుందో తెలీదు, 3 ఏళ్ళకు వస్తుందో నాకు తెలీదు. ఆ తర్వాత మాత్రం ఒక్క షాపు కూడా లేకుండా చేస్తానని చెప్పి నేను మాత్రం చెప్తా ఉన్నా. పూర్తిగా మద్యపానాన్ని నిషేధిస్తాం. మద్యం ఎవడైనా తాగాలంటే ఒక 5 స్టార్ హోటల్లో మాత్రమే ఆ సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళు మాత్రమే తాగుతారు. వాళ్ళ ఆరోగ్యం బాగలేకపోతే నేరుగా అమెరికాకు వైద్యం కోసం పోతారు. కానీ బయట మాత్రం ఒక్క షాప్ ఉండదు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా. నేను మాట చెప్తా ఉన్నా తల్లి, నీకు దేవుని గట్టిగా ప్రార్థించి. అన్న నా పేరు ఈశ్వరి. ఏం పేరు తల్లి? ఈశ్వరి అన్న. ఈశ్వరి. ఏం చదువుతున్నామ్మా? బీటెక్ చదువుతున్నాను. బీటెక్ అన్న. బీటెక్. 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 బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని చాలా బాగా చెప్పాడన్నా. చాలా బాగా చెప్పాడు. ఫేస్బుక్లో ఏంటి, వాట్సాప్లో ఏంటి. కానీ ఏం చేస్తున్నాడన్నా 2 సంవత్సరాల నుంచి? 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడన్నా? బా
బీటెక్ ఏం చదువుతున్నావమ్మా? ట్రిపుల్ ఈ అన్నయ్య సెకండ్ ఇయర్. బీటెక్ ట్రిపుల్ చదువుతా ఉన్నావా? బాబు వస్తే జాబ్ వస్తుందని ఆ రోజు అన్నాడు. ఇవాళ బాబు అయితే వచ్చాడు, కానీ ఉన్న ఉద్యోగాలు కూడా పెరుగుతా ఉన్నాడు. ఇంటింటికి 2000 ఇస్తానన్నాడు, జాబ్ ఇవ్వకపోతే. ఒక్క ఇంటికి కూడా 2000 రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు. ఇటువంటి చంద్రబాబును నమ్ముకొని మేము చదువులు ఎలా చదవాలి అని చెప్పి అడుగుతా ఉన్నావు తల్లి. అవునండి. బీటెక్ చదివే వాళ్ళు ఇప్పుడు దొంగతనాలు చేస్తున్నారు, నక్సలైట్లు అవుతున్నారు అంటున్నారన్న. మాకు భయంగా ఉందన్న. మేము బీటెక్ చదవాలంటేనే భయంగా ఉందన్న. గట్టిగా ఒత్తిడి తీసుకొద్దాం ఉన్నాయి తల్లి. స్పెషల్ స్టేటస్ తెచ్చుకుంటేనే మార్పు వస్తుంది. గట్టిగా ఒత్తిడి తెద్దాం. అన్న నమస్తే, నా పేరు శిరీష. నేను శిరీష అన్నయ్య. శిరీష అన్న, అసలు ఈ ప్రభుత్వం ఉన్నంత కాలంలో సబ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ లో ఉన్నానన్న, సంవత్సరం నుంచి. సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ లో ఉన్నానన్న. నేను ఆల్రెడీ 1.5 year నుంచి కోచింగ్ లో ఉన్నాను అన్నయ్య. నేనే కాదు, చాలా మంది ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం అసలు నోటిఫికేషన్ ఇస్తారంటారా? గట్టిగా ఒత్తిడి తీసుకొద్దాం తల్లి. మన కర్మ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి చర్మం ఇంత లావు అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఇంతకు ముందు ఒక సామెత ఉండేది, మనిషికి ఒక మాట పశువుకు ఒక దెబ్బ అని. చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలో నాకైతే తెలీదు. ఎంత చెప్పినా ఏమన్నా కూడా ఏమాత్రం కూడా ఆయనకు కాస్త కూడా సిగ్గు ఎగ్గు అన్నది కనిపించడంలో. గట్టిగా ఒత్తిడి తీసుకొద్దాం తల్లి. కనీసం నువ్వన్న మాటలన్నా ఆయనకైనా తగిలి కనీసం ఇప్పటికైనా ఆయనకి ఏమన్నా సిగ్గుతో ఏమన్నా ఎగ్జామ్స్ ఏమన్నా నోటిఫై చేస్తాడేమో. గట్టిగా ఒత్తిడి తీసుకొద్దాం. నా పేరు రమేష్ అన్న. ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, నేను మీ అభిమాని, ఒక్క చిన్న ఫోటో అన్న ప్లీజ్, ఒక్క చిన్న ఫోటో. చేసుకుందాం తల్లి. ఏం పేరు తల్లి? మై నేమ్ ఇస్ ప్రియాంక సార్. ప్రియాంక. మొన్న పేపర్లో ప్రధాని మోడీ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు సార్. దేనికోసం అంటే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందని అన్నారు. కానీ ఎలా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఆయన ఎలా ఇంటర్వ్యూ ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మన దేశంలో ఇంత రోజు రోజుకు మారుతున్నా కూడా అసలు నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఇంకా ఈ దేశంలో కనీసం 3 పూట్ల భోజనం చేసే వాళ్ళు కూడా లేరు సార్. ఒక పూట తింటే ఒక పూట తినని వాళ్ళు ఉన్నారు సార్. ఎలా అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రధాని మోడీ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు అసలు అర్థం కావట్లేదు. ఏసీ రూముల్లో కూర్చొని ఏసీ కారుల్లో తిరిగే వాళ్ళకి పేదవాడు అసలు అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ కాకినాడలో యువబేరి అని పెట్టారు. ఎంత మామూలుగా అందరూ అనుకుంటున్నారో కాకినాడ బాగా అభివృద్ధి చెందిన ఊరు అని, కానీ అసలు కాదు. 50% పేదవాళ్ళు నిజంగా 3 పూట్ల అన్నం తినని వాళ్ళు ఈ కాకినాడలో ఉన్నారు. కానీ అదేమీ ఎవరికి తెలుస్తలేదు. మన ఊరికి, మన దేశానికి సింగపూర్ని తీసుకొస్తాననేమో చంద్రబాబు గారు చెప్పారు. సింగపూర్ అక్కర్లేదు, 3 పూట్ల ప్రతి పేదవాడు 3 పూట్ల అన్నం తింటే అదే సింగపూరు, అదే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఒప్పుకుంటాను. ఇంకేం అక్కర్లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, 3 పూట్ల పేదవాడికి అన్నం ఉంటే చాలా, అది అభివృద్ధి చెందిన దేశం, అదే సింగపూర్. దీని మీద మీరు ఏమి ఆన్సర్ ఇస్తారని వెయిట్ చేస్తున్నాను సార్. కనీసం ఈ మాటల ద్వారా అన్న పాలకులకు జ్ఞానోదయమై మీ ఆలోచన చేస్తారేమో అని చెప్పి ఆశిద్దామ్మా. పేరమ్మా? హిమజ సార్. హిమజ. చెప్తాలే. నేను డిగ్రీ 2nd year చదువుతున్నాను సార్. నేను ఇప్పటివరకు చూస్తున్నాను, అంటే ఒక సామాన్య పౌరుడిగా మనకి భారతదేశపు రాజ్యాంగం మీద కొంచెమైనా అవగాహన ఉండాలి. కానీ ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మీరు చెప్తేనే మాకు తెలిసింది. ఇన్ని రైట్స్ ఇవి ఉన్నాయని ఇన్ని క్వశ్చన్స్ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది అందరికీ ఎంత అవగాహన ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్, ఇలా ఉంది ఇన్ఫర్మేషన్, ఇలా చేస్తున్నారు.
దట్స్ ఫైన్ సార్. కానీ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ నిజమైనా సరే దాన్ని కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సార్. హౌ కెన్ వీ గెట్ ద డెఫినెట్ ఇన్ఫర్మేషన్ సార్? టెల్ మీ ద వే టు ఇన్ఫర్మేషన్, వే టు మీ పేరు ఏం పేరమ్మా? హిమజ సార్, హిమజ. మీరు కూర్చోండి ఒకసారి. అందరూ కూర్చోండి. అందరూ కూర్చుంటే అందరికి కనిపిస్తాం. అందరికి కూర్చుంటే అందరికి కనిపిస్తాం. నాన్న మీరంతా కూర్చోవాలమ్మా, 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 కూర్చోండి. నన్ను ఒక్క నిమిషం కూర్చోండి. మనము స్టూడెంట్ కమ్యూనిటీ పూర్తిగా సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలమ్మా. సబ్జెక్ట్ మీద మనకు అవగాహన ఉంటే మనం నాయకులను మనం ప్రశ్నించవచ్చు. ఈ అవగాహన అనేది మనకు రావడం చాలా ఇంపార్టెంట్. అందుకని మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, అవగాహన కోసం అని చెప్పి మనం చేయవలసిందల్లా ఏమీ లేదు. హిమజమ్మ తల్లి నెట్లోకి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నెట్లోకి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఫర్ హోమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ స్టేటస్ అని చెప్పి మీరు కొట్టండి. మీకు రకరకాల వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి తల్లి. ఇందులో ఇటువంటి వెబ్సైటే ఒకటి ఓపెన్ అయినది, పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి పార్లమెంటేరియన్స్కి అందరికీ కూడా రీసెర్చ్ మెటీరియల్ ఇచ్చే వెబ్సైట్ ఒకటి. పార్లమెంటేరియన్స్కి కూడా ఇటువంటి వెబ్సైటే PRS అనే వెబ్సైట్ ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ స్టేటస్ అని కొడితే వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి తల్లి. దాంట్లో దిస్ ఇస్ పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్, PRS సెంటర్, పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్. దీంట్లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్స్ అంతా కూడా కేవలం ఈ 2 పేజీలు 3 పేజీలు చాలు. పూర్తిగా మనకు స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటి, స్పెషల్ స్టేటస్ ఎందుకు ఎవరికి ఇస్తున్నారు, స్పెషల్ స్టేటస్ ఇచ్చిన తర్వాత జరిగే మేలు ఏమిటి అనేది పూర్తిగా అవగాహనతో ఉన్నాయి. దీంతోనే ప్లాన్ గ్రాంట్స్, నాన్ ప్లాన్ గ్రాంట్స్, ప్లాను నాన్ ప్లాను, ఫైనాన్స్ కమిషన్, ప్లానింగ్ కమిషన్, వాళ్ళ పరిధేమిటి, వాళ్ళు చేసేది ఏమిటి అన్నీ కూడా డీటెయిల్డ్గా ఉన్నాయి తల్లి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తీసుకుంటే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇంకా ఎవరైనా మంత్రులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి రకరకాలుగా ఏదైనా చెప్తే వాళ్ళందరికీ కూడా మీరు కౌన్సిలింగ్ చేయొచ్చు, మీరు అందరికీ కూడా ట్యూషన్లు చెప్పొచ్చు. మాకు చెవుల్లో ఏదైనా పూలు కాలీఫ్లవర్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా చూపించవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ స్టేటస్ అని కొడితే ఓపెన్ అవుతాయి తల్లి. అదే రకంగా తల్లి మన పార్టీ వెబ్సైట్ ఉంది తల్లి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ లేకపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ వెబ్సైట్ లేకపోతే ఈ పాంప్లెట్ కూడా అందులో అవైలబుల్గా ఉంది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ లేకపోతే ఈ పాంప్లెట్ ప్రత్యేక హోదా మీదకి సంబంధించిన ఈ పాంప్లెట్ ఉంది. ఇది కేవలం ఇటువైపు కేవలం 2 పేజీలు. ఇది చదివినా కూడా పూర్తిగా ఏ ఒక్కరికైనా కూడా ప్రత్యేక హోదా గురించి పూర్తి అవగాహన వస్తుందమ్మా. సార్ మై స్మాల్ రిక్వెస్ట్ సార్, ఇక్కడైతే మనకి సరైన సోర్సెస్ ఉన్నాయి, మనకి బుక్స్ ఉంటాయి, పేపర్స్ ఉంటాయి. అదే మనం ఏజెన్సీ ఏరియాకి వెళ్ళినట్టయితే అక్కడ చాలా మంది చదవడానికి కూడా రాని వాళ్ళు ఉంటారు సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే మన స్టూడెంట్స్ అనేవాళ్ళు కొంచెం అవగాహన పెంచుకొని వాళ్ళకి కూడా అవగాహన కలుగజేస్తే బాగుంటుందని. అందరం కదరాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అన్న, నా పేరు రాహుల్, ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, ఆంధ్ర యూనివర్సిటీ సార్. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చానన్న, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా వారం రోజుల పాటు ఎవరైనా హంగర్ స్ట్రైక్, కనీసం కేంద్రం స్పందించలేదు. ఒక ప్రతిపక్ష నేత, ఒక దేశంలో ఇంపార్టెంట్ స్టేట్కి ప్రతిపక్ష నేత 7 రోజుల పాటు హంగర్ స్ట్రైక్లో ఉంటే కనీసం స్పందించలేదు. మీ పైన ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరం, మనం చాలా కష్టంలో ఉన్నాం అన్న. మనకి ప్రత్యేక హోదా చాలా అవసరం, కానీ ఎందుకు కేంద్రం మనకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు? ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా విభజన జరుగుతున్నప్పుడు ఒక హామీ ఇచ్చారు, మనకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మనకి హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటికొచ్చి తొంగలో తొక్కేశారు.
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకే ఇవాళ విలువ లేకపోతే రేపు పొద్దున్న ఈ దేశం ఏముందని మనం ఏమనుకోవాలన్నా, ఇంకా మన ఈ పోరాటం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మీరు మమ్మల్ని దిశానిర్దేశం చేయాలి. మన ప్రత్యేక హోదా తప్పకుండా సాధించాలి. మన పరిశ్రమలు వస్తేనే ఇవాళ ఉద్యోగాలు సాధిస్తాం. అలాగే ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు 10,000 పైగా ఖాళీ ఉన్నాయి. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ మీరు ఇప్పించాలి. అసెంబ్లీలో మీరు గట్టిగా పోరాడాలన్నా. పేరేం పేరు? రాహుల్, ఎంటెక్ స్టూడెంట్ సార్, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్. రాహుల్ ఎంటెక్. గట్టిగా పోరాడదాం రాహుల్. ఈ విశ్వసనీయత అన్న ఈ పదం ఈ రాజకీయ నాయకులకు ఇవాళ లేకుండా పోతా ఉంది. ఈ విశ్వసనీయత అన్నది ఈ రాజకీయ వ్యవస్థలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. ఇది జరగాలి అని అంటే అబద్ధం చెప్పిన వాళ్లకు గట్టిగా లెంపకాయ కూడా ఎప్పుడో ఒకసారి పడాలి. థ్యాంక్ యూ అన్న. చెప్పమా, ఏం పేరుమా? నా పేరు బాలా సార్. బాలా అన్న, బాలా బాలా. చెప్పమా. నాకు డౌట్ అన్న, కేంద్ర ప్రభుత్వం చట్టం చేయలేదని, ప్రత్యేక హోదా గురించి చట్టం చేయలేదని వెంకటనాయుడు వాళ్ళు అంటున్నారు. మీరేమో చట్టం చేశారంటున్నారు. వాళ్ళ మాటలు నమ్మాలా, మీ మాటలు నమ్మాలా? అసలు ప్రత్యేక హోదా వస్తుందా, ప్రత్యేక హోదా వస్తుందా రాదా? మేము ఉద్యోగాలు చేస్తామా చేయమా అని మాకు గ్యారంటీ ఇవ్వండి సార్. నీ పేరేం పేరమ్మా? బాలా సార్. బాలా. బాలా బాలా సార్. బాలమ్మ తల్లి, ప్రత్యేక హోదా అంటే ఏమిటి, ప్రత్యేక హోదా వల్ల జరిగే మేళ్ళు అనేటి ఏమిటి అన్నది ఇంతకుముందే నేను చెప్పా. పోయి నువ్వంతకు నువ్వే నెట్లోకి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేక స్పెషల్ స్టేటస్ అని కొట్టండి. వేరియస్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో PRS పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ నుంచి డేటా మీకు అవైలబుల్గా వస్తాయి. ఆ డేటా కనుక చూస్తే మీకే అర్థమవుతుంది ప్రత్యేక హోదా వల్ల మనకు జరిగే మేలు ఏమిటి అన్న సంగతి. ఇక ప్రత్యేక హోదా వల్ల ఎన్ని మేళ్ళు మనకు జరగడమే కాకుండా ప్రత్యేక హోదా ఇంతకు ముందు ఇచ్చిన రాష్ట్రాలకు, ఇదివరకే 11 రాష్ట్రాలకు ఇచ్చారు, వాటికి అన్నిటికీ కూడా ఏ రకంగా మేళ్లు జరిగాయి అన్నది కూడా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు, అర్థమవుతా ఉన్నప్పుడు, మన రాష్ట్రంలో మనకు ప్రత్యేక హోదా పార్లమెంటులో మనకు మాట ఇచ్చి, ఆ మాట ఇచ్చి అధికారంలో ఉన్న ఆ రోజు అధికారంలో ఉన్న ప్రధానమంత్రి మాట ఇచ్చాడు. ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు టీడీపీ, బీజేపీ వాళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి అందరూ కలిసి మనకు మాట ఇచ్చి రాష్ట్రాన్ని యునానిమస్గా వాళ్ళు విడగొట్టారు. ఆ రోజు రాష్ట్రానికి యునానిమస్గా వాళ్ళంతా కలిసి విడగొట్టినప్పుడు ఇచ్చిన మాటను మనకు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి మనం గట్టిగా ప్రశ్నించాలి, గట్టిగా నిలదీయాలి, గట్టిగా తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకునే కార్యక్రమంలో భాగంగానే అందరం కలిసి గట్టిగా ఒత్తిడి తీసుకొని వచ్చి తెచ్చుకునే కార్యక్రమం చేయాలి తల్లి. ఇది ఈ ప్రత్యేక హోదా వల్ల ఒక జగన్కి ఏం ఉద్యోగం రాదమ్మా, జగన్కి ఏ ఉద్యోగం రాకపోయినా, లేకపోతే జగన్ బావమరిదికి ఏ ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు తల్లి. ఇది ఒక్క నాకో నాలాంటి వాళ్ళకో ప్రత్యేక హోదా ఉన్నా లేకపోయినా పెద్ద తేడా పడదు. కానీ ఎవరికి తేడా పడుతుంది అంటే డిగ్రీ చేతబుచ్చుకొని ఉద్యోగాల కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతా ఉన్న సామాన్యమైన మనందరి కోసం ఉపయోగపడుతుందన్నది మాత్రం మర్చిపోకూడదు. చంద్రబాబు నాయుడు గారికి దీనివల్ల ఉపయోగం ఉండకపోవచ్చు, జగన్కు ఉపయోగం ఉండకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి పిల్లలకు ఉపయోగం ఉండకపోవచ్చు, జగన్ పిల్లలకు ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ సామాన్యునికి పడినప్పుడు, సామాన్యునికి ఉపయోగపడే విధంగా చెయ్యనప్పుడు ఆ లీడర్షిప్ పొజిషన్లో ఉండడం ఎందుకు అని చెప్పి గట్టిగా మనం అంతా కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. దీనికి అందరం కలిసి గట్టిగా పోరాడదాం తల్లి. థ్యాంక్ యూ సార్.